అంతర్జాతీయ దౌత్యం, చమురు ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ వ్యూహాలు. ఒక దేశ అధినేత పర్యటన అనగానే మనకు గుర్తొచ్చేవివే. కానీ ఈ ప్రపంచానికి తెలియని ఒక నిగూఢ ఆధ్యాత్మిక బంధం కరాకస్ నుంచి పుట్టపర్తి వరకు ఒక సీక్రెట్ బ్రిడ్జ్ను నిర్మించింది. వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బుధవారం భారత్లో అడుగుపెట్టారు. న్యూఢిల్లీలోని అధికార కారిడార్లలో ఇరు దేశాల మధ్య ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరగనున్నాయి. అయితే ఈ పర్యటన వెనుక కేవలం క్రూడ్ ఆయిల్ రాజకీయం మాత్రమే లేదు. ఆఫ్రికా, అమెరికా ఖండాలను దాటి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెనిజులా అత్యున్నత నాయకత్వానికి ఉన్న విడదీయరాని సత్యసాయి కనెక్షన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశ అగ్రనేత పుట్టపర్తి ప్రశాంతి నిలయం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక బంధం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ భారత పర్యటనలో పుట్టపర్తి సందర్శన ఒక ముఖ్య అంశంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక దౌత్యపరమైన మర్యాదపూర్వక సందర్శన కాదు. రోడ్రిగ్జ్ సుదీర్ఘకాలంగా సత్యసాయిబాబా వారసత్వంతో కొనసాగిస్తున్న బలమైన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుబంధం. గతంలో ఆమె పుట్టపర్తిని సందర్శించినప్పుడు ఆ ఆశ్రమంలో తనకు లభించిన మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత గురించి స్వయంగా వెల్లడించారు. అధికారికంగా ఇంకా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న నివేదికల ప్రకారం ఈ పర్యటనలోనూ ఆమె పుట్టపర్తిలో అడుగుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి ఉద్యమంతో బహిరంగంగా ముడిపడి ఉన్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ రాజకీయ నాయకులలో రోడ్రిగ్జ్ ఒకరిగా నిలిచారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రికార్డులను పరిశీలిస్తే రోడ్రిగ్జ్ పుట్టపర్తి పర్యటనలు ఈనాటివి కావు. గతంలో ఆగస్టు 2023లో ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత వెనిజులా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అక్టోబర్ 2024లో ఆమె మళ్లీ పుట్టపర్తికి తిరిగొచ్చారు. ఆ పర్యటనలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయడమే కాకుండా ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. రోడ్రిగ్జ్ పర్యటనలకు ఎలాంటి రాజకీయ రంగు లేదని, ఇవి పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణాలు మాత్రమేనని సత్యసాయి ట్రస్ట్ చెప్తోంది. వెనిజులా అగ్రనాయకత్వంలో సత్యసాయిబాబా బోధనలకు ఆకర్షితులైన ఏకైక నాయకురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మాత్రమే కాదు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో సైతం గతంలో సత్యసాయిబాబా పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. సత్యసాయిబాబా ప్రభావం తనపై ఎంతగా ఉందో ఆయన బహిరంగంగానే అంగీకరించారు. 1970ల కాలం నుంచే వెనిజులాలో సత్యసాయి ఉద్యమం విస్తరించడం ప్రారంభమైంది. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ బలమైన అనుచరుల నెట్వర్క్ ఏర్పడింది. లాటిన్ అమెరికాలోని ఒక శక్తివంతమైన రాజకీయ స్థాపన, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆధ్యాత్మిక కేంద్రంతో ఇలా దశాబ్దాలుగా ముడిపడి ఉండడం అంతర్జాతీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 2011లో పరమపదించిన సత్యసాయిబాబా నిస్వార్థ సేవ, సర్వమత సామరస్యం, విశ్వవ్యాప్త మానవీయ విలువల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్త అనుచరులను సంపాదించుకున్నారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థలు, అత్యాధునిక ఆసుపత్రులు, భారీ తాగునీటి ప్రాజెక్టులు పుట్టపర్తిని ఒక అంతర్జాతీయ పవిత్ర క్షేత్రంగా మార్చేశాయి. ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖులు ఆయన భక్తులుగా మారిపోయారు. మతపరమైన జాతీయ సరిహద్దులకు అతీతంగా సాగే సత్యసాయిబాబా ఆధ్యాత్మిక సందేశమే వెనిజులా వంటి సుదూర దేశాల అధినేతలను సైతం ఇక్కడికి రప్పిస్తోంది. ఒకవైపు ఈ ఆధ్యాత్మిక బంధం అలా ఉంటే, మరోవైపు రోడ్రిగ్జ్ ప్రస్తుత పర్యటనలో కఠినమైన అంతర్జాతీయ రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇటీవల కాలంలో వెనిజులా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తాత్కాలిక ప్రెసిడెంట్ హోదాలో రోడ్రిగ్జ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనియర్ నాయకులతో భౌగోళిక రాజకీయ వ్యూహాలపై, వాణిజ్య విస్తరణపై చర్చలు జరపనున్నారు. భౌగోళిక రాజకీయాల కఠిన చట్రంలో వెనిజులా భారత్ బంధాన్ని కేవలం ముడి చమురు లెక్కలతో మాత్రమే కొలవలేం. డెల్సీ రోడ్రిగ్జ్ పుట్టపర్తికి చేసే పర్యటనలు దౌత్య సూత్రాలకు అందని ఒక నిగూఢ మానసిక శాంతిని, దేశాల సరిహద్దులను దాటిన ఒక సున్నితమైన బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి.